ఏదైనా ఈ 4 మంది ఉన్నప్పుడు చేసేయాలి డూడ్. మళ్ళీ చెప్పు. హలో గైస్, నేను మీ ప్రణయ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జీబీఎక్స్ ఉర్బన్స్ ఆఫ్ తెలుగు. గైస్, ఇక్కడ కనబడుతున్న ఈ మంచం మీద మేము చేయబోతున్నాం 3 hours గైస్. మేము ఈ సర్కిల్ నుంచి బయటికి పోకుండా 3 hours దీని లోపలే ఉండాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ గీత లోపలే మేమైతే ఉండవాలన్నమాట. గైస్ చూద్దాం గైస్, అసలు ఎట్లుంటుంది 3 hours క్యాంపింగ్ చేసి. ఒకసారి ఇంట్లో అయితే చేసాము, అంత మాకేమన్నా అంత అనిపించలేదు. ఇప్పుడైతే ఈ సర్కిల్ నుంచి బయటికి పోకుండా మేము చేయబోతున్నాం 3 hours క్యాంపింగ్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసేయండి గైస్. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఇంక ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఇప్పుడు వచ్చి టైం ఎంత అవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, స్క్రీన్ మీద కనబడుతుందా టైం? ఇక్కడ చూడొచ్చు గైస్, 3:44 అయితే అవుతుంది. మనం 6:44కి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఛాలెంజ్ అయితే క్లోజ్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తారండి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏమేమి ఉన్నాయో. గైస్ ముందుగా వచ్చి గైస్ మేము 3 hours సర్వే అవ్వను గైస్. మా ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తారండి. తింటా ఫస్ట్ ఇవ్వండి గైస్. మేము కుక్ చేసుకోవాలి కాబట్టి గైస్ మన కాడైతే ఇప్పి అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పి అయితే ఉంది. తర్వాత ఇవ్వండి గైస్, లేస్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఇగోండి, ఈగా ఇప్పాను ఇగోండి, లేస్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి. లేసు కురుకురే ఇవ్వండి, లేస్ ప్యాకెట్లు అయితే ఉన్నాయంటే స్నాక్స్ లెక్కన తిన్నాను అనమాట. మధ్యలో గేమ్స్ ఆడతా. ఇవ్వండి బిస్కెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి మనకు మజ్జిగ చేసుకోండి గైస్. పెరుగు బయట కానీ ఉంది గైస్. మజ్జిగ అయితే మన వాళ్ళు అయితే ఇప్పుడు మన ఇద్దరు నిఖిలు నిదర్శన అయితే తయారు చేసి నాకు బండికి అయితే ఇస్తారు. ఎట్లుంటుందో టేస్ట్ అయితే చెప్తాము. బాగా రాకపోతే ఒక ముటికి గైస్. కొన్ని నీళ్ళుగానే అయితే ఉన్నాయన్నమాట మన కాడ మొత్తానికి. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? ఇదే ఫోన్ గైస్. 3:58 అయితే అవుతుందన్నమాట. ఇవ్వండి 3:58 అయితే అవుతుందన్నమాట మొత్తానికి. ఇప్పుడైతే ఇక్కడైతే కూర్చున్నాము. ఈసారి గోండి గైస్, మనకు పొయ్యి కానీ బండి అయితే సెట్ చేశాడు. పొయ్యి కట్లు మొత్తం వీళ్ళు సెట్ చేశారు. ఇవ్వండి ఇక్కడైతే ఉన్నాయన్నమాట గైస్. చూద్దాం గైస్ అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. అంటే ఈ సర్కిల్ నుంచి బయటికి పోకుండా మేము ఎంతది ఎప్పుడు తీయలేదు. ఇంకా వెరైటీ వస్తుంటాయి. ఎక్కువ క్యాంపింగ్లు వస్తాయి ఈ తల నుంచి. టైం అయితే 3 అంటే ఇంకా 4గా వస్తుంది గైస్. ఇంకా మేము అంటే 6:46గా అప్పుడు వెళ్ళిపోతాం గైస్ ఇంటికి. అప్పుడైతే క్లోజ్ అయిపోద్ది. ఫస్ట్ అయితే ఏం చేద్దాంరా, ఫస్ట్ యాక్టివిటీయా గైస్ ఈ వీడియోలో గైస్. అంటే అన్ని వీడియోలకి మన ఛానల్లోకి ఒక 5 వీడియోలకి 6 వీడియోలకి 5 సార్లు అయితే చదువుతాను కామెంటు. అంటే 3 ఒక ఛానల్కి 3 కామెంట్లు అయితే చదువుతాను అనమాట. అప్పుడు ఫస్ట్ ఏం చేద్దాంరా, అప్పుడు మనం కొట్లు పెట్టుకొని మ్యాగీ ఇప్పుడు కాదురా, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం వీడియో. అప్పుడు మ్యాగీ మజ్జిగ చేయండి అయితే గైస్. మజ్జిగ అయితే చేస్తున్నారు వీళ్ళుగా. బాగా లేకపోతే చెప్తాను గైస్, నేను చేస్తాను తీసుకున్నారు. ఈ కవర్లో పెట్టరా ఫస్ట్. దీంట్లో మజ్జిగ ప్యాకెట్ తీసుకో, దాంట్లో కాదు. నీట్గా రావాలా రామేమట. బాగా వచ్చా రాదా? మాట్లాడి పెద్దగా చెయ్యి. ఫస్ట్ ఏం వేసుకోవాలా? పెరిగానదే ఏం లేదా? పెరుగు పాలు కదా. ఇంగ్లీష్లో ఏందా? ఇంగ్లీష్లో ఏందా?
సరేలే, తర్వాత ఏం చేయాలి చెప్పు. నీళ్ళు పోయావా? ఎన్ని గ్లాసులు? ఎంతమంది ఉన్నావా? నలుగురు. ఎన్ని గ్లాసులు పోయాలా? 2 గ్లాసులు. 2 పోయాలా? 4 పోయాలా? పోయింది. 4 ఎక్కువ ఇస్తున్నాను. ఊరి ఇలా పెడతాం. పోయి 1 మజ్జిగ జీలికేదిలే గాయస్, ఇంత కలిపెట్టడమే. చేసుకోండి, నాకు సంబంధంలే. నీట్గా అయితే రావాలి. ఉప్పు ఎరగడ్డలు కానీ ఆనియన్స్ కానీ ఆడే ఉన్నాయి. పోయింది నీట్గా పోయింది. మునుకుంటున్నా గాయస్. 2 రాళ్ళే అన్న. ఏందా 2 రాళ్ళే? 2 పోయి. వాడు ముంచడం ఆట పోస్తున్నాయి. పోయి పోయి పోయిరా. పోయి 4 అని చెప్పి 3 పోసా. నువ్వు పోయి ఇంకోటి పోయి. అందరికీ సేమ్ కావాలా? చేసి అయితే నాకు ఇస్తారు. పెద్ద బొక్క అయితే ఉంది మన మంచంకి. చూడండి, పెద్ద బొక్క. హోల్ అయితే ఉంది పెద్దది. ఆనియన్స్ వేసేస్తున్నాం చూడండి. ఆగు, ఉప్పేసా దాంట్లో. ఉప్పేసి కాదు, ముందు ఎరగట్లేదు ఉప్పే. ఇప్పుడు బాగా సాల్ట్ కరిగేదాకా బాగా కలిపేసుకున్నాము. ఎండకి మజ్జిగ తాగితే ఎండ చూడండి. అయితే ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలైతే కోరుకున్నాం గైస్. ఎటువంటి అంటే ఎండ ఉంది, ఇంకా వాన పడే ఛాన్స్ లేదు. వాన పడితే ఒకవేళ మేము మంచి చెట్టు కింద అయితే, ఈ చెట్టు కింద అయితే సీటింగ్ వేస్తాం గాయస్. ఫస్ట్ క్లాస్ పెనాయ్ అంటే నేనే ఇప్పుడు టెస్టింగ్. రివ్యూ చెప్పాలి మీకు. ఓకే గైస్, అయితే ఇప్పుడు మన వాళ్ళు అయితే చల్లగా ఈ ఎండలో మజ్జిగ చేయించారు. ఎట్లుంటుంది టేస్ట్? ఉప్పు అయితే ఎక్కువ వేసారని చెప్తున్నాడు బంటి. నీళ్ళ ఏం చెప్పు. ఉప్పు లేదు, ఉప్పే లేదు గైస్. ఈయన ఉప్పు ఉప్పు ఉప్పే లేదు, మళ్ళీ వేస్తారు. ఉప్పు తక్కువ. ఉప్పండి వేసి వేసి చెప్పాలి వీడియోలో. బాగలేకపోయినా బాగున్నా కానీ బాగున్నా. అదెందుకు చెప్తాం మేము బాగుంది. చూడండి గైస్, వీళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు బాగున్నా బాగాలేకపోయినా బాగుందని చెప్పాలంట మీకు. అయితే ఉప్పు వేసుకొని తాగుతాం. ఉప్పు కాసు బాబా నిజంగానే బాగా కలుపు. ఎలా ఉంది లైక్ అన్నగే అద్రుస్. దీనికి ఎప్పుడెప్పుడు తాగాలని ఎదురు చూస్తున్నా. నిజంగానే కాదు, నిజంగానే భలే చేశారు పిల్లకాయలు. ఇవాక ఉండి వేసిలే అంతే, ఉండిలే అయ్యి మ్యాగీలు వేసుకున్నాం. భలే ఉంది గాయస్. ఇప్పుడైతే బండి తాగుతాడు. మీరు తాగుతారా? లాస్ట్లో బండి తాగుతాడు గైస్. ఇప్పుడైతే నేను తాగి అయితే చెప్తున్నాను. అచ్చా భలే అయితే చేశారు సార్, భలే అయితే చేశారు మన పిల్లకాయలు అయితే. భలే అయితే చేశారు. ఇప్పుడైతే భలే చేస్తారు రా, బాగా చేశారు గైస్. వీళ్ళు బాగా చేశారు గైస్. గైస్ ఇప్పుడు ఎవరు చేసుకున్నారు వాళ్ళే తాగుతున్నారు. తాగండి, నువ్వు దాంట్లో తాగి తాగి. ఎట్టుందిరా పిల్లడా? సూపర్ అని అరు చెప్పు వీడియో చెప్పు. ఇప్పుడు అరగడ్లు అయితే నవ్వుతా ఉన్నాడు.
ఊరు చేయలేరు. అబ్బా అబ్బా నువ్వు పిన్రా గాయస్ బిల్ అయితే బిల్ ఉంది. బిల్ అయితే ఉంది గైస్ అబ్బాయికి. ఇప్పుడు నిఖిల్ అయితే రివ్యూ చెప్తాడు దబాని ఇంటికి పడలేదు, అంత ఎరగడ్లో పడ్డాయి. కానీ ఇప్పుడు నిఖిల్ ఎట్టని చెప్పు. ఎడంద్రా అతుక్కునుంది గాయస్ నిజంగా. గైస్ నిజంగా బాగుంది గైస్ వాళ్ళు చేసింది. మొత్తం అయ్యాము ఇవన్నీ అయిపోవచ్చు. తాగి అయ్యాను కొన్ని ఉన్నాయి అవి కడిగిండి ఫస్ట్. గైస్ నేనైతే ఫస్ట్ టైం అయితే కామెంట్ రీడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిన్నే బ్లాగ్ అయితే అప్లోడ్ చేసాం అనమాట. దాని మీద ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. సోలో ప్లేయర్ సాత్విక్ అనమాట. ఆ బ్రో అయితే కామెంట్ చేశాడు ఏంటంటే కామెంట్స్ రీడింగ్ ఇన్ క్యాంపింగ్స్ అని పెట్టాడు అనమాట. అంటే మేము ఎప్పుడైనా క్యాంపింగ్ తీసినప్పుడు దాంట్లో కామెంట్లు చదవమని అయితే చెప్పాడు అనమాట. అదే చేస్తున్నాం గైస్ ఈరోజు. కానీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇట్లాగే కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకోటి దీని మీదే అనమాట తలా శ్రీహర్ష అనమాట. ఆ బ్రో అయితే కామెంట్ చేశాడు. బిగ్ ఫ్యాన్స్ అని కామెంట్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు మేము చేపలు పట్టాము, ఫ్రై చేసాము అనమాట. దానిపైన వచ్చిన కామెంట్స్ అయితే చదవబోతున్నా గైస్. ఫన్ స్టేషన్ తెలుగు బ్రో అయితే కామెంట్ చేశాడు అనమాట. తమ్ముళ్ళు మీ వీడియోస్ సూపర్గా ఉన్నాయి, బట్ ఎడిటింగ్ మంచిగా చేయండి. ఓకే బ్రో, మేమైతే నెక్స్ట్ టైం నుంచి ఎడిటింగ్ అయితే బాగా చేస్తాము. థ్యాంక్ యూ బ్రో. మేము అట్లాగే కామెంట్ చేస్తే మాకు ఇది ఎడిటింగ్ బాగలేదనిపించింది, అందుకనే మేము నెక్స్ట్ టైం నుంచి బాగా చేస్తాం గైస్ ఎడిటింగు. దే గైస్ నేను ఫస్ట్ టైం చదివిన కామెంట్స్ అయితే ఇవి అనమాట. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ అయితే చదువుతాను అనమాట. ఇప్పుడైతే మన వాళ్ళతో అయితే గేమ్ అయితే ఆడదాం. ఇప్పుడు గైస్ ఇప్పుడైతే మన వాళ్ళతో అయితే అందరం మన నలుగురు కెమెరా వెనకాల మన నలుగురు అయితే ఉన్నాము. ఇప్పుడు బండి అయితే కెమెరా ఇప్పుడు దాకా తీసాడు. ఇవ్వండి మన నలుగురు అయితే ఉన్నాము. ఏం గేమ్ ఆడదాంరా? రాక్ పేపర్ సీజర్ కాదు గాయస్, ఓట్లాట ఆడతాయా? అది ఎప్పుడు ఆడేదేరా కొత్త ఆట. అదే ఆడదామా? మామూలు చిన్నగానే అది రండి. అయితే రాజాలు వేద్దాం రండి. రండి ముగ్గురే వేద్దాం రండి. నేనే ఫస్ట్ రాజా. నేనే చూద్దాం. నేను రాజ్, నేను రాజా. అట్టే పెట్టండి రాజా నువ్వు రా. ఏంటి అయిపోయిందా? కానీ రా అలాగే కానీ బాగా ఇట్లా కానీ మళ్ళీ ఈ రాజా గైస్ నిఖిల్ రాజా ఇట్టయితే వేసాడు. నువ్వు అట్టేసావు ఇట్టేసావు. నువ్వు కెమెరా చెక్ చేద్దాం. కాదు అల్లది చెక్ చేద్దాం. వీళ్ళు మొండి చేస్తున్నాడు బండి. నిఖిల్ వేసాడు పాపం. వీళ్ళిద్దరు అయితే ఇట్టేసారు తెల్లప్పలో. కెమెరాలో చెక్ చేసాము. నిఖిల్ అయితే ఎట్ట వేసాడు. వీళ్ళిద్దరు అయితే ఇట్టేసారు తెల్లప్పలు. ఇప్పుడైతే వీళ్ళకి ముండ్రాజాలు అయితే వేస్తున్నాడు రా. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే ఎట్టేస్తాము. నాలాగే వేసిన వాళ్ళు గజ్జి దొంగలు తీబాకన్నట్టు దొంగ అయితే వేసాము. ఆ దొంగ ఇప్పుడైతే ఆగండి గట్టి కొట్టేదిలే చిన్నగా. ఎవరు కొట్టారో కనిపెట్టాలా అంతసేపు. నిఖిల్ మీరు కొట్లా ఏంది? నేను ఫస్ట్ టైం బౌలింగ్ చేస్తా లేనా గైస్. కానీ బంటి నువ్వేం కొట్టట్లేదు. చూసినడుగో సర్రా దా నిఖిల్
దా 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 ఇది పట్టలేదు గైస్. మండన్న కదా మండన్న గైస్ అందరు కరెక్ట్గా చెప్పేస్తున్నారు గైస్. ఇదేందో ఇదేంది మళ్ళీ ఉంది. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం మొత్తం వాన వచ్చేటట్టుంది గైస్. చూడు గాలి భలే ఉంది. సడన్ గా మారిపోయింది గైస్. నిమిషాల్లో గాలి వచ్చింది. ఒక 4:30 అయితే టైం అయింది. 4:30 ఏంటి బాన్న? 4:30 ఇంకా 6 minutes అయితే 4:30 అన్నమాట. నేనే కదా దొంగ. నేను ఎప్పుడు ఈడే కదరా దొంగ. పాపం కాసి అబ్బాయి. వండి వండి ఎక్కువ సార్లు తగ్గబడింది వంటలే అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది మనం వచ్చే కరెక్ట్గా 1.5 hours. 1.5 hours అయితే ఇప్పుడైతే మనం కొన్ని నీళ్ళు తాగుతాం. నీళ్ళు వద్దురా. లేసు తిన్నాం. లేసు పెనన్నావు లేసు తిన్నావా? పెనన్నావు లేసు తిన్నావా? ఇప్పుడు కాదు 5కి అంతే కదన్నా. ఇప్పుడైతే స్నాక్స్ అయితే తిందాం. రెడ్డు 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 ఇది ఒకటి లేస్ లేస్ సరే అవి పెట్టింది. నేను గైస్ ఇప్పుడు అయితే తిన్నాము. తినండి ఇదిగో ఇంకా తీసుకో తినండి తింటండి. ఏమడుగుతావా? తినండి. ఏ చేద్దాం చెప్పు. ఇది 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 సూపర్ ఉంది. నాకా లేవమ్మా తమ్ముడు. మా ఊర్లో ఇది రేటు 20 రూపాయలు. 20 రూపాయలు కాల్చి 7 రూపాయలేడా? మనోడు 6 రూపాయలు దానిపైన రాసింది. గైస్ క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయితే అవుతుంది. గైస్ నేనైతే సెకండ్ టైం కామెంట్ రీడ్ చేస్తున్నాను అనమాట. మనం మళ్ళీ ఫ్రై చేసాం అనమాట చేపలు బట్టి. ఆ వీడియో మీదే వచ్చిందన్నమాట ఇంకో కామెంట్. హలో బాయ్స్ అనే బ్రో అయితే కామెంట్ చేశాడు. జోష్ ఎక్కడ బ్రో అని అయితే కామెంట్ చేశాడు. జోష్ అదిగో వెనకాల కెమెరా వెనకాలే చూపించుకోరా. గైస్ జోష్ అయితే ఆడ బాగాలేదు. ఆడే కెమెరా గైస్ కెమెరా వరకు అయితే తీస్తూ ఉంటాడు. కెమెరా మొత్తం అతనే చూస్తుంటాడు. ఆ జోష్ రాకపోతే బండి అయితే తీస్తాడు. బండి రాకపోతే గైస్ ఇప్పుడు థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. జోష్ అయితే ఎక్కడ ఉన్నాడు. మళ్ళీ అది గురకలు పట్టామన్నమాట మనం. అంటే ఆడ ఫేట్ లో గురకలు పట్టామన్నమాట. దానిపై దానికి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నాం గైస్. చాలా కామెంట్లు అయితే వచ్చాయి గైస్. గైస్ ఇప్పుడు మేమైతే 2 floors హౌస్ అయితే బిల్డ్ అయితే చేసాం కదా. దాని మీద మనకు వచ్చిన కామెంట్లు అయితే చదువుతాం అనమాట. ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. లతీఫ్
బాబా అనే ఆ బ్రో అయితే కామెంట్ చేశాడు అనమాట. చాలా కష్టపడుతున్నారు తమ్ముళ్ళు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, సూపర్ అని కామెంట్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇట్టే సపోర్ట్ చేయండి గైస్. మీరు ఎంత త్వరగా చేస్తారో మేము అంత త్వరగా అయితే క్యాంపింగ్ అయితే చేస్తాను. చాలా క్యాంపింగ్ వీడియోలు అయితే వస్తాయి. ఇంకా హౌస్ అయితే బిల్డింగ్ చేసాం కదా, దానికి ఇంకా చాలా వానలు అయితే వస్తున్నాయి. అంత పట్టని ఆగిపోయింది, అందువల్ల మేమైతే ఆపేసాం దానికి. ఈరోజు కూడా వాన పడడానికి అయితే చాలా క్లైమేట్ గైస్. దాని మీదే గైస్ హౌస్ అయితే బిల్డ్ చేసాం, దాని మీదే ఇంకో కామెంట్ వచ్చింది గైస్. సాయి కృష్ణ శాండీ అంటే ఆ మేడం అయితే కామెంట్ చేసింది అనమాట. నిజం గైస్, సాయి కృష్ణ శాండీ అయితే మా ఆ సిస్టర్ అయితే చేసింది అనమాట. నిజం చేస్తున్నా, మీకు చాలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, సో నచ్చిన గిఫ్ట్ ఇస్తా అని కామెంట్ చేసింది గైస్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. నోరైతే తిరగట్లేదు సిస్టర్ అనేది, నోరైతే తిరగట్లేదు ఇద్దరికి గైస్. ఇది గైస్ నేను సెకండ్ టైం సిస్టర్, ఇది గైస్ నేను సెకండ్ టైం చదివిన కామెంట్స్ గైస్. ఎప్పుడైనా మళ్ళీ యాక్టివిటీ చేసినప్పుడు మళ్ళీ థర్డ్ టైం అయితే కామెంట్ అయితే రీడ్ చేస్తాం. ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాము. రాక్ పేపర్ చేతులు ఆడదామా, పిల్లి ఎగురు పిట్ట ఎగురు ఆడదామా? అదేదో కొత్తగా నాదైతే ఆడేద్దాం. కొత్తగా ఉండేది నేను చెప్తాను, ఆడతాం. ఇప్పుడైతే అంటే ఓ ఫస్ట్ పిల్లి ఎగురు అంట, పిల్లి ఎగరదు అంటే ఏళ్ళు పెట్టాలా, పిట్ట ఎగురు అంట ఎగరుతుంది, ఏళ్ళు తీయాలా, ఇటు పెట్టి టనాలా, మళ్ళీ ఇటు పెట్టాలా, మళ్ళీ కాకి ఎగురు అంట తీయాలా, తీయకపోతే అందరికి ఒక్కొక్క దెబ్బ. అమ్మో ఒకరి వల్ల అందరికి దెబ్బ. ఎగురు అంటే ఎగరాలరా, ఎవరెవరు చెయ్యి వేస్తారు అట్ట. అప్పుడు బండి ఎగురు అంటే ఎగరదు కదా, అప్పుడు చెయ్యి అట్టే ఉండి చేయాలి. అది ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, అర్థమైనట్టుంది. పిల్లి ఎగురు నేగానెత్తా గైస్, నేగానెత్తా. పెట్ట ఎగురు కానీ ఎగిరింది కానీ పిల్లి ఎగురు నువ్వు కానీ మళ్ళీ కానీ నువ్వు చిన్నగా వేసేస్తే నువ్వు కానీ పెట్టి వేలు ఎడా కాల్ది ఓన్లీ నిరసన కనుక గుర్రం ఎగురు. ఇగో ఈడెత్తాడు, బండి కూడా ఎత్తాడు, ఇట్ట ఇట్టనాడు పైకి చెయ్యట. బండి ఎగురు, పిల్లి ఎగురు, కుక్క ఎగురు. ఇప్పుడు గద్ద ఎగురు. గద్దకి ఎందుకు ఎగరదు? ప్రతిసారి తప్పు చెప్తున్నారు గైస్. కోడి ఎగురు. కోడి ఎందుకు ఎగరుతుంది? ఎందుకు ఎగరదా? నేను చెప్పింది నువ్వు ఎక్కువసేపు దేంట్లో ఎగరతుంది, ఎక్కువసేపు ఎగరతుంది, ఎక్కువసేపు నాకు ఎందుకు ఎగరతుందా లేదా? సరే లేదు క్యాన్సిల్ అయ్యో, క్యాన్సిల్ అది అట్టదే చెప్పేది నువ్వు. సరే చెట్టు మనం పట్టుకునేటప్పుడు చెట్టు మీద కప్ప ఎగురు. ఎగరదు. విమానం ఎగురు. ఎగరతలేదా? హెలికాప్టర్ ఎలుగు. ఎగురు అనబోయి ఎలుగు అని వచ్చింది. అని ఇప్పుడు బర్రీ ఎగురు. పిల్లి ఎగురు. కమిలిపోయి కూర్చోండి, అందుకనే తొక్కేస్తుంటారు. తాబేలు ఎగురు. ఎగురు. కుక్క ఎగురు. ఇంకేమున్నదా? మనుషులు ఎగురు. మనుషులు ఎట్ట ఎగురుతారు? చెట్టు ఎగురు. ఎత్తాలనుకున్నా ఎత్తలాంటి ఎగురు. తూనెకి ఎగురు.
అదే తూని కంటే ఏంటంటే దోమ ఎగురు అన్ని తెలుగుని చెప్తే వీరికి చేస్తున్నావా దోమ ఎగురు బైక్ లారీ ఎగురు నరేటర్ కారు ఎగురు విమానం ఎగురు తెలిసి వీలు కదా దీనికి జోష్ కూడా ఎగురు కొట్టాలి గాయస్ ఇప్పుడు జోష్ ఎగరతాడండి ఏంది జోషి రక్కులు పూజేస్తుండదు గైస్ మేమైతే పోయి సెటప్ ఎప్పుడో చేసుకున్నాము సర్కిల్ గీకి ముందే చూడండి సర్కిల్ కానీ ఏడే ఉంది దాని లోపల పెట్టుకున్నాము ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మ్యాగీ అయితే వండేసుకున్నాము తెచ్చాం కాబట్టి మ్యాగీ వండుకొని తినేసి క్లైమేట్ కి వేడి వేడిగా గైస్ ఇందాక ఎంత ఎండ ఉంది చూడొచ్చు ఇందాక ఎంత ఉందో ఇప్పుడు చూడండి చల్లగా అయిపోయింది గాలి చిన్నగా రావట్లేదు కరపళ్ళు పెట్టాలి తీసుకో ఏందా అది తీసుకోండి డబ్బరా ఏంది మీరు ఏంద్ర మీరు కూర్చోండి నేను చెప్తాను మేము గైస్ దీనికి సరిపడా నీళ్ళు అయితే పోయేసుకున్నాం గైస్ దీంట్లో నేనైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం రే సరిపోవట్లేదురా పొయ్యి అయితే సరిపోవట్లేదు ఒక్క రోజు జరుపుకోవాలా ఇప్పుడు సరిపోద్ది రైట్ బా సెగ మంట తగ్గిరా బావా ఇది ప్లాస్టిక్ ఇది ఇచ్చారు గైస్ ఇది కాలిపోద్దేమో భయం వేస్తాం అన్నిటి ప్లాస్టిక్ కాదు Alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting గాయస్ ఇప్పుడైతే పొంగిపోయినది నీళ్ళు అయితే బాగా ఉడికిపోయాయి అయితే మ్యాగీ అయితే వేసుకున్నాము గాయస్ ఇదిగోండి బాగా కాగిపోతున్నాయి నీళ్ళు మ్యాగీ అయితే వేసుకున్నాం ఇప్పి 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 అదే మ్యాగీ కదా మ్యాగీ కాదు ఇదిగో ఇప్పి ఇప్పి నా ఇప్పి ఒకసారి కూడా తిన్నాను నేను మ్యాగీ నిజంగానే ఏదైనా అంతేలేరా మ్యాగీ అని ఇప్పి అని ఒకటేనా మంట పొయ్యి పెట్టరా మంట పెట్టరా నువ్వు అసలు stronger, step by step. The clock is ticking, but there's no time for me. వేసుకున్నాం కదా ఇట్లా అయితే ఒక్కసారి కలిపెట్టు పెట్టరా గోధుగోధుగోధుగా అన్న కొడతాది ఇప్పుడు ఆ కెమెరా చెప్తానా నీకు అర్జుడు ఇంటర్వ్యూ అనుకో నీకు ఎట్ట అనిపిస్తుంది అట్టు తిరుగు ఈ క్యాంపింగ్ మనం ఎట్ట అనిపిస్తుంది క్యాంపింగ్ వీడియోస్ చేద్దామా ఇంకా ఏమన్నా ఎక్స్పెరిమెంట్లు చేద్దామా నీకేమనిపిస్తుంది క్యాంపింగా తింటా ఉండొచ్చు నువ్వు రారా అట్రా నువ్వేమనుకున్నావు ఏమనిపిస్తుంది అసలు క్యాంపింగ్ కాదు ఈ క్యాంపింగ్ చేస్తే బాగుంటుందా బాగుంటుందా నీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం చెప్పు బాగుంటుంది ఇంకా చెప్పు అప్పటికి తినచ్చు గైస్ భలే అనిపిస్తుంది ఎవరు అడిగేదా ఏంది నువ్వు మర్యాద చేతులు కట్టుకో గైస్ భలే అనిపిస్తుంది ఇదైతే మీరు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి గైస్ కళ్ళు చెప్పి నువ్వు చెప్పు మామూలు ఏం లేదు గైస్ చెప్పు ఎట్లా అనిపిస్తుంది గైస్ సూపర్ అయితే అనిపిస్తుంది మాకైతే ఇల్లు కట్టదని ఇదైతే బాగా సూపర్ అయితే అనిపిస్తుంది మాకు మీరు కామెంట్లు చేస్తున్నారు కదా అవి చదవాలనే మేము క్యాంపింగ్ చేస్తాం లేకపోతే వేస్ట్ అక్కర్లే ఖర్చు ఎక్కువ మేమైతే క్యాంపింగ్లో అయితే ఎక్కువ తీస్తాము మీరు ఈ వీడియో కానీ 1K దాటింది మీరు వ్యూసే లైక్లు కానీ కాదు వ్యూసే 1K దాటింది చాలు ఇంకా ప్రతిరోజు అయితే క్యాంపింగ్ అయితే వస్తుంది చూడండి ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ ఉంటుంది అనమాట కట్లు పెట్టు అయితే అంతే
గైస్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట మ్యాగీ ఇప్పి చేసేది. ఇదిగోండి చూడండి మీరు, పొగలు వచ్చేస్తా ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎట్ట పొంగుతుందో, ఇదిగోండి ఎట్ట పొంగుతుందో చూడండి, బాగా ఉడిపోయాయి గైస్. ఇదిగోండి బాగా అయితే ఉడికిపోయాయి గైస్. దీన్ని అయితే ఇప్పుడైతే గైస్ ఇప్పుడైతే ఇప్పికి మసాలా అయితే ఇస్తారనమాట. చించురా ఒకటి పోయి ఒకటి ఇదిగోండి పోస్తే ఆ కలర్లో అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి పొడి, అదిగోండి ఇదిగోండి గైస్, ఇది మాట పొడి. ఇదిగోండి ఇది పోస్తే టేస్ట్ పోయింది చించండి రీ. ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది, నీట్గా పోయిరా. ఇదిగోండి గైస్ అలాగైతే వస్తుంది. కింద ఒకటి పడి ఉంది. Getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. గైస్ చూసేదానికి అటు ఉంది, అది కానీ ఇంకిపోతే మొత్తం గైస్ ఇంకిపోతే బాగుంటుంది. అది మొత్తం అయిపోయిన తర్వాత అయితే కలుసుకుందాము. మొత్తం లాగి అయిపోతుంది. ఒక 30 నిమిషాలు 4 నిమిషాలు వస్తే చాలు, ఎక్కేది కష్టం, అప్లోడ్ అయ్యేది. అయితే తర్వాత అయితే కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే మ్యాగీ అయితే అయిపోయింది. ఇదిగోండి గైస్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఆడైతే పెట్టేసుకుంటున్నాము. ఈ పక్క మాడిపోయింది మంచం అంట పెట్టు. మంచం అటు జరిపోయింది. ఇటు బాగుంది నాన్న, ఇటు చెట్లు ఉన్నాయా? ఇటు దాన్ని రండి. ఇటు దిప్. మేమైతే ప్లేట్లు అయితే తెచ్చుకోలేదు అనమాట, ఇంటికాడ నుంచి ఫెయిల్ అయిపోయింది. ఎడ తినాలని ఆలోచిస్తామంటే దీంట్లో తినేస్తాం అనిపిస్తుంది. ఇదేమో కాలుతా ఉంది, ఇదిగోండి ఇదేమో పొగలు వస్తూ ఉంది. ఎట తినాలా, బయటకైతే పోకూడదు. వీడికైతే అలా ఉంది, ఇటు కెమెరామ్యాను జోస్ కెమెరామ్యాను ఇద్దరు పామంటే బాటలే దీంట్లోనే తినాలా, దాంట్లో తింటే కిక్ అంట చేతులు. గైస్ మేమైతే ఆకలి ఉన్నాయి, ఆకలి తెచ్చుకొని తింటాము. గైస్ అబ్బాయికి అయితే అలో ఉంది, కెమెరామ్యాన్ కాబట్టి జోస్కి అబ్బాయికి అయితే అలో ఉంది. మా ముగ్గురికి అయితే క్యాంపుల్లో ఉన్నాము. బయటికి పోతే రివెంజ్ ఛాలెంజ్ ఉంది, ముట్టుకాయ రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పలే, ముట్టుకాయ అని చెప్పారు. ఉంది అందరు వేస్తారు. పెద్ద పోయిరా గైస్ చిట్ చిట్ వేసుకొని చెప్పమ్మ తెచ్చిపిల్ల ఆకులు అయ్యా. అయ్యేం తిన్నారా, అదే అదే ఆగుదా అదే. కొంచెం కొంచెం వేసుకోండి. యా మందల ఆకులు వేసుకొని తినేస్తున్నావు. అందరు వేసుకోండి రా, చెప్పండి ఒక్కొక్కరు. వేసుకోండి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి, మళ్ళీ కింద పట్టుకోవచ్చు వేసి నిక్కిలు కూడా కదా మొత్తం. చెప్పండి రివ్యూ. తిను పట్టుకో, ఇటు పట్టుకో కింద చేతులు గైస్. కాదులే. నేను కనాను ముందు సరిగ్గా ఉన్నదే కాలిపోయిందని నేను చాలా సేపు ప్లేట్ తీసేసా అని ఎరగట్లే అన్న. అయిపోయిరా కెమెరా రాదు సింధువా. చూసండిగా రారా వస్తా కొంచెం. సూపర్గా అయితే ఉంది. ఇది తినేసిన తర్వాత అయితే కలుసుకుందాం. తర్వాత ఒక గేమ్ ఆడి ఇంకా రెండు సార్లు కామెంట్ చదివి ఇంకా క్లోజ్ అయిపోద్ది గైస్. సూపర్గా తినేసి అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ బాబాయ్. మరే గైస్ మేమైతే ఇప్పుడైతే మ్యాగీ తినేసాము కడుపు నిండా. ఇప్పుడైతే నేనైతే 3rd టైము అండ్ 4th టైం కామెంట్స్ కానీ ఇప్పుడే చదివేస్తున్నా గైస్. ఫస్ట్ సోలో ప్లేయర్ సాత్విక్ కింద పెట్టాడు కదా, బ్రో కామెంట్ పెట్టాడు. దేని మీద చదువుతున్నానంటే స్విమ్మింగ్ పూల్ మేకింగ్ పార్ట్ 3 మీద అయితే చదువుతున్నాను. ఆ వీడియో మీద చదువుతున్నాను. ఆ బ్రో అయితే కామెంట్ పెట్టాడు అనమాట. టీమ్ నెంబర్స్ నేమ్స్ అని పెట్టాడు అనమాట. అంటే వీడి పేరు బంటి కదా, మా ఊర్లో బంటి అని పిలుస్తాం. వీడి పేరు మీరు కామెంట్ చేయండి. అంటే వీడు జింగడ వీడు ఏదో ఒక పేరు పెడతాం. వీడికి ఏం పేరు సెట్ అవుతుంది వీడికి కామెంట్ చేయండి. వీడి పేరు నిదర్శనం.
వీడికి ఏం పేరు సెట్ అవుతుంది వీడి పేరు కామెంట్ చేయండి. వీడికి ఏం సెట్ అవుతుందో నిఖిల్ వీడికి కామెంట్ చేయండి. జోష్కి ఏం పేరు సెట్ అవుతుందో ఆ పేరు కామెంట్ చేయండి గైస్. నీకేం సెట్ అవుతుంది నాకు బల్లే అప్పుడు గైస్. వీడి పేరు కూడా చెప్పండి గైస్. నా పేరు కాదు వీడి పేరే గైస్. అట్టయితే ఆ బ్రో అయితే కామెంట్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నోట్ తిరగట్లేదు గైస్. చెప్పు మళ్ళీ ఆ బ్రో అనమాట. సోలో ప్లేయర్ సాత్విక్ బ్రో అయితే కామెంట్ చేశాడు. స్విమ్మింగ్ పూల్ మేకింగ్ పార్ట్ 4 అనమాట. పార్ట్ 4 చేయాలని కామెంట్ చేశాడు. త్వరలో అయితే వస్తుంది బ్రో, త్వరలో అయితే. మహమూద్ పాషా గాలో బాయ్ ఎవరికి తెలియదు ఏదో మహమ్మద్ పాషా అబ్బాయి అనుకునే ఆ బ్రో అయితే కామెంట్ చేశాడు. వెలో షర్ట్ గ్రేట్ రా, వెలో షర్ట్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ, కీప్ ఇట్ అప్ కామెంట్ చేశాడు. అప్పుడు వెలో షర్ట్ వేసుకోండి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సోలో ప్లేయర్ సాత్విక్ అయితే మళ్ళీ కామెంట్ చేశాడు గైస్. చాలా కామెంట్ చేస్తున్నాడు, చాలా కామెంట్ చేశాడు గైస్. ఏం చెప్పాడంటే సీక్రెట్ రూమ్ సీక్రెట్ రూమ్స్ వీడియోస్ అని కామెంట్ చేశాడు అనమాట. సీక్రెట్ రూమ్స్ తీయాలంటే గైస్ వీడికి ఒక ఫోన్ ఉండాలి, నాకు ఒక ఫోన్ ఉండాలి, వీడికి ఒక ఫోన్ ఉండాలి, వీడికి ఒక ఫోన్ ఉండాలి, ఎవరు వస్తే వాళ్ళకి ఒక ఫోన్ ఉండాలన్నమాట. సరే ఫోన్ ఉంటుంది, టీం లేదు గైస్ మా కాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లేటం సంపాదిస్తాము, టీం లేదు. ఇద్దరేం తీయలేం, ముగ్గురేం తీయలేం, 4 ఉండాలా మినిమం. ఇప్పుడు గుంటలు అయితే తీయకూడదు, గుంటలు తీసామంటే స్ట్రైక్. మనం వయసు తక్కువ కదా, గుంటలు తీయకూడదు, ఏడ కూడా దాముకోవాలి. ఇంకా సీక్రెట్ రూమ్స్ ఏమవుతుంది గైస్, అందుకనే ఈ తీట్లేదు ఆపేస్తున్నాము. మళ్ళీ సోలో ప్లేయర్ సాత్వికే గైస్. ఎన్ని పెట్టినాడంటే అని పెట్టినాడు ఆ బ్రో. డిడింగ్ ఛాలెంజ్ విత్ డిఫరెంట్ ఐటమ్స్, లూజర్స్ గెట్ రివెంజ్ ఛాలెంజ్ అని పెట్టినాడు గైస్. అంటే ఇప్పుడు డిడ్ అంటే తవ్వడం అనమాట. తవ్వే ఛాలెంజ్ చేయమని కామెంట్ పెట్టాడు గైస్. అంటే ఫస్ట్ టూల్ నుంచి లాస్ట్ గెటపార్ దాకా మొత్తం పెట్టాడు అనమాట. ఓడిపోయిన వాళ్ళకి రివెంజ్ ఛాలెంజ్ కన్నడ చేయమన్నాడు గైస్. చేస్తాం గైస్, త్వరలో అయితే చేస్తాము. మళ్ళీ సోలో ప్లేయర్ సాత్వికే గైస్ మళ్ళీ పెట్టినాడు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రో, నైస్ వీడియో అని పెట్టినాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఈ గైస్ నేను చదివిన 3rd and 4th టైం కామెంట్స్ అనమాట. ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేద్దాము, చేసి అదే ఆట ఆడేసి మనకాడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి తినేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకో లాస్ట్ టైం కామెంట్ చదివి మూటా ముళ్ళ సర్దండి నాకు గుర్తొచ్చింది గైస్. ఇల్లుకి గేమ్లు అయితే కట్టకూడదు, డైలాగులు చెప్పాలా, డైలాగులు చెప్పాలి గైస్. కానీ డైలాగులు అయితే ఇప్పుడు రాజాలు అయితే వేస్తాము. ఫస్ట్ ఎవరు ఏ డైలాగా? పెద్ది ఓకేనా? కొత్తగా అయితే రిలీజ్ అయింది పెద్ద సినిమా. అది అట్ట చెప్పాలి, నేను చెప్తాలే, నేను కూడా చెప్తా. ఇగో గైస్ పెద్ద సినిమాలో డైలాగ్ అయితే ఎంచుకున్నాం అనమాట. ఒక డైలాగు అప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తారు? రాజాలు అయితే వేస్తున్నాము. నేనే రాజా, చూసుకోండి, చేతులు చెప్పాక నేనే రాజా. రాజా అలాగే గజిగా దొంగలు ఇద్దరులో ఎవరు చెప్తారు? ఫస్ట్ అసలు నువ్వు వేయలే అసలు. మూడోసారి లాస్టా? ఇప్పుడు గైస్ ఇప్పుడైతే మన నిఖిల్ అయితే చెప్తున్నాడు, చూపిరా. నేను ఏదైనా ఈ 4 మంది ఉన్నప్పుడు చేసేయాలి డూడ్. ఉన్నప్పుడే చేసేయాల. మళ్ళీ పుడతావా ఏంటి? మళ్ళీ పుడతావా ఏంటి? మళ్ళీ బాగా చెప్పలే, గమ్ముండ్రా నువ్వు చెప్పు. ఏదైనా ఈ 4 మంది చెప్పు ఏదైనా ఈ 4 మంది ఉన్నప్పుడు చేసేయాలి. మళ్ళీ పుడతావా ఏంటి? ఇప్పుడైతే సెకండ్ వచ్చి ఈడు మళ్ళీ చెప్పు. తను ఏదైనా ఈ 4 మంది
మీద ఉన్నప్పుడే చేశాను మళ్ళీ పుడతావా ఏమిటి? పెద్ది 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 ఏ క్లాస్ బాగా చెప్పాడు guys ఒక టేక్ లో బాగా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పండి బాగా చెప్పాడు మళ్ళీ చెప్పు అటు చూసి చెప్పు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేశాను మళ్ళీ పుడతావా ఏమిటి? సరిగ్గా చెప్పాడు guys బంటి అంత క్యావిటీ లేదు వీళ్ళు చెప్పేస్తున్నాడు ఈడు నత్తి చెప్పురా ఏదన్నా ఈ చెప్పాలి ఏదైనా ఈ నేల ముందప్పుడే చేసేయాలి డూడ్. చెప్పు ఏదన్నా ఈ నేల మీద అప్పుడే చేసేయాలి ఇంకోసారి పుడతావా ఏంటి ఏంటి అది కాదు అది కాదు ఫస్ట్ ఏంద్రా అది అయ్యా తప్పు ఏదన్నా ఈ నేల మీద అప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతావా ఏంటి అదే మళ్ళీ అన్నాడు అదేం కాదు సరే కానీ ఏం కాదు కానీ ఏదన్నా ఈ నేల ముందు అప్పుడే చేసేయాలి నెక్స్ట్ చెప్పు మ్యాగీ తిన్నారు బాగా ఇచ్చగా బాగా చెప్పు తిరగట్లే చెప్పు కానీ ఏదన్నా ఈ నేల ముందు అప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతావా ఏంటి ఏంటి మళ్ళీ పుడతావా చెప్పు నేను చెప్పండా ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పుడతా ఏంటి మళ్ళీ ఎట్ట వచ్చింది సింగిల్ టేకు ఇప్పుడు అదేమంత అనిపించలేదు క్రాక్ కాదు ఇప్పుడు జోష్ చెప్తాడు అటు చెప్తాం మేము చెప్తే అటు చెప్తాం మేము ఇలాగా మళ్ళీ పుప్పు రాయలే చెప్పు జోష్ ఏదైనా మళ్ళీ చెప్పు కానీ ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల ఏదైనా ఈ నేల ఏదైనా ఈ నేల ముందు ఇప్పుడే చేసేయాలి ఏంటి? మళ్ళీ చెప్పాలి బాగా చెప్పాలా ఏదైనా ఈ నేల మేడం గమ్మనారా బాగండ్రా ఏదైనా ఈ నేల ముందు ఇప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతామా ఏంటి? మళ్ళీ పుడతావా ఏంటి మళ్ళీ ఆగు డైలాగులు అయితే అయిపోయాయి ఇప్పుడు ఏం లేదు స్నాక్స్ అయితే తిన్నాము అయిపోవచ్చింది ఇంకా ఇంకెంత 20 మినిట్స్ ఇప్పుడైతే స్నాక్స్ అయితే తినేద్దాం గైస్ నేను తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే కురుకురే అయితే తింటున్నాం అనమాట ఇందాక లేచి తిన్నాము రెడ్ మా ఆరెంజ్ కురుకురే దాని పేరు కురుకురే దాని పేరు కురుకురేనా మామూలుగా అప్పచ్చిన కురికేలా అంటారా నేను కురికే చెప్పేసి ఏమో అనుకున్నా నువ్వు మూడు తిన్నా అంతే తెలిసింది పైకొచ్చు కమ్ పైకొచ్చు తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం బిస్కెట్ కరో పన్నీర్ 2 బ్యాగ్స్ రామేనా లైట్ రా మ్యారీ లైట్ గైస్ ఇది మ్యారీ లైట్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాము మ్యారీ లైట్ అలా లెక్క పెట్టి పంచు ఏ చేద్దామని ప్లానింగ్ 2 4 5 8 6 7 10 11 రెండు తీసుకో రెండు తీసుకు చెప్తా ఏం కాదు పూపు బిస్కెట్లు తిమ్మేస్తున్నారు మనసు మొత్తం చెడగొట్టేశారు లైట్ గా జరిగింది మొత్తం నేనే సరే బిస్కెట్ కావాలా గైస్ ఈ తడవ ముందు ఈ తడవ క్యాంపులో గైస్ హౌస్లో అయితే చేస్తాం ఈ తడవ అప్పుడు చేస్తాం గైస్ టీ కాదు కాఫీ 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 మ్యారీ గోల్డ్ అయితే తెచ్చుకుంటాము పెద్ద బ్యాగ్ తీసుకుంటాము అందరం అయితే అంటే పొద్దున అప్పుడు అయితే సాయంత్రం అయితే బాగుంటుంది పొద్దున నైట్ అయితే ఇదిలో
అంటే 24 hours అది లాంగ్ బడికి వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాం మేము. మళ్ళీ అంటాయి నేను అట్లా ఫ్యాట్లోకి తీస్తే దెయ్యాలు ఉంటాయని భయం. భయం పిల్లకాయలు కదా ఎట్టన్నా తీలేమన్నమాట. అంతేనా మేము 3 hours మన వాళ్ళు ఎట్లంటే మన 20 వరకు రమ్మంటే తెచ్చిపోయారు. గైస్ ఇప్పుడైతే టైం అయితే దాటిపోయింది, మన క్యాంపింగ్ కానీ ముగిసిపోయింది అనమాట. నైట్ అయితే అయిపోయింది, చూడొచ్చు అటుందా కనబడుతుంది బాగా లైట్ పెడితే మహానా. గైస్ నైట్ అయితే అయిపోయింది అనమాట. టైము మనం 3:44 కదా వచ్చిందిరా, అంటే 3:44కి వస్తే గైస్ అప్పుడు టైం చూడొచ్చు కనబడుతుందా. పెద్ద స్క్రీన్ పెట్టు. అంతేలే కానీ బాగా జూమ్ కొట్టు కనబడుతుందా. కనపడుతుంది 6:52 అయితే అవుతుంది గైస్ టైము. మన ఛాలెంజ్ కానీ ముగిసిపోయింది. ఇప్పుడైతే బుట్ట అన్ని సర్దుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం గైస్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. చెప్పాను టీమ్మేట్స్కి అయితే పేర్లు పెడదామని, పేర్లు ఏందో కానీ కామెంట్ చేయండి గైస్. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకా వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోలు కావాలంటే క్యాంపింగ్ వీడియోలు కావాలంటే 1K దాటిండి. ఈ క్యాంపింగ్ వీడియోలు 1K దాటిస్తే నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలు మేము ఎంజాయ్ చేస్తాం గైస్. ఈ తడవ అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ గైస్.